నంద్యాల జిల్లా వెలుగోడు మండల కేంద్రంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. సూపర్ 6 హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా రైతన్నలకు ఏడాదికి 20,000 రూపాయలు ఆర్థిక సాయం అందించనున్నారు. అన్నదాత సుఖీభవ మొదటి విడత నిధుల విడుదల సందర్భంగా ఒక్కో రైతుకు 7,000 రూపాయలు చొప్పున తమ ఖాతాలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం జమ చేసిందని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం ఎమ్మెల్యే రైతన్నలతో మమేకమై ఆధునిక వ్యవసాయ పద్ధతులు, మెరుగైన మార్కెటింగ్, సాగునీటి భద్రత మరియు ప్రకృతి వ్యవసాయంపై చర్చించారు. అనంతరం ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ప్రసంగాలు విని చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో రైతులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఏర్పడిన తర్వాత ఏదైతే మనం గతంలో ప్రజలకు, రైతులకు ప్రధానంగా మనం మాట ఇచ్చినామో అన్నదాత సుఖీభవ కార్యక్రమం కింద 20,000 రూపాయలు ఇస్తామని, అంటే కేంద్ర ప్రభుత్వం 6,000, సంవత్సరానికి మనం 14,000 రూపాయలు. ఇది మొదటి విడత 3 కంతులు పోయిన సంవత్సరం పూర్తిగా అర్హత ఉన్న ప్రతి రైతుకు ఇవ్వడం జరిగింది. 20,000 రూపాయలు పోయిన సంవత్సరం. మరి ఇప్పుడు ఈ సంవత్సరం ఖరీఫ్లో ఇంకా ఇప్పుడు మొదలు కాలేదు, మొదటి విడతగా 7,000 రూపాయలు ఆల్రెడీ మీ అకౌంట్లలో కూడా జమ అయితే నాకు తెలిసి, అంటే కొంత టెక్నికల్ గా ప్రాబ్లం ఉంది. 5,000 రూపాయలు పడ్డాయి, ఇంకా 2,000 రూపాయలు పడలేదని చెప్పి ఈ డబ్బు పడడం జరుగుతూ ఉంది. 5,800 చిల్లర ఇక్కడ ఉన్నాయి. అలాగే అట్లా మండలం వైజ్ టోటల్ గా 25,000 రైతులకు ఇండివిజువల్ గా వాళ్ళ అకౌంట్లలో కూడా డబ్బులు పడుతున్నాయి. ఇది ఒక మంచి పథకం. రైతుకు అన్ని రకాలుగా, అంటే పూర్తి స్థాయిలో సాయం చేయలేకపోయినా ఎంతో కొంత సహాయ సహకారాలు ఉండాలి. రైతు వ్యవసాయం మొదలు పెట్టే ముందు పెట్టుబడికి అక్కడ ఇక్కడ 5,000, 10,000 అప్పులకు పోకుండా చేయాలనే ఉద్దేశంతోనే మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారు, అటు నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రైతులకు అందరికీ కూడా మేలు జరుగుతూ ఉంది. ఎంతమందికి ఇప్పటికి డబ్బులు పడినాయి? చేతులు ఎత్తండి. రైతులకు అంత రైతులు కదా పడినాయా? మీకు అందరికి ఎంత పడినాయి? 5,000 పడినాయి. 2,000 కూడా పడతాయి. ఈరోజు చూసుకుంటా ఉండండి అకౌంట్లలో.